నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఇవాళ మనతో సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. తెలంగాణ గడ్డపై అయితే మొత్తం రచ్చరచ్చ సాగుతుంది. ఎస్, ఎక్కడో పుట్టిన సోకాల్డ్ పార్టీలన్నీ తెలంగాణ గడ్డపై ఉండొచ్చు, తెలంగాణ ప్రజల్ని ఏలొచ్చు, చలాయించవచ్చు కూడా అధికారాల్ని. బట్ తెలుగు గడ్డపైన పుట్టిన ఏదైతే తెలుగు పార్టీలు ఉన్నాయో తెలంగాణకు వస్తే ఏ ప్రాబ్లం ఉంటుంది? పోటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండు విషయాలు, ఎవరితోనైనా మనకి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది, వాడు మనకంటే బలవంతుడైనప్పుడే, అవునా కదా? సో ఇక్కడ దే ఫీల్ దట్ ఇక్కడ నిజం చెప్పాలంటే మీరు అడుగుతున్నటువంటి వెర్షన్ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో పుట్టినాయి ఆ రెండు పార్టీలు. నాట్ బిలాంగ్స్ టు ఆంధ్ర. అది పెట్టిన నాయకులు ఆంధ్ర అని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు పెట్టినటువంటి సోకాల్డ్ పార్టీలన్నీ కూడా మీరు అన్నట్టుగా ఒక పార్టీ వచ్చి మతతత్వ పార్టీ, ఇంకొక పార్టీలు వచ్చి దేశాలు దాటే ఎక్కడెక్కడో పుట్టినటువంటి కమ్యూనిజం. అది ఇక్కడ ఉండొచ్చు. మతతత్వ పార్టీలకి వీళ్ళు కొమ్ముగాయచ్చు, గొడుగులు పట్టచ్చు. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీలు, పురుడు పోసుకున్నటువంటి పార్టీలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేటటువంటి తత్వాన్ని ఏమంటారు అని అంటే ఇమ్మెచ్యూరిటీ అనాలి వీళ్ళని. భయం అని కూడా నేను అన్నాను, కానీ ఇమ్మెచ్యూరిటీ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను తలపడాలి అంటే నాకంటే బలహీనుడితో తలపడి నేను గెలిచాను అని అనుకోవడం అనేటటువంటిది జనం మొత్తం హాస్యాస్పదంగా ఉంటుంది. నాకంటే బలమైన వాడు ఎదుటివాడు అని జనం ఫీల్ అవుతున్నప్పుడు వాడిని కొట్టి గెలిచినప్పుడే నా బలం ఏంటనేది నిరూపితం అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా ఒక ఇమ్మెచ్యూరిటీ, అవగాహన రాహిత్యం, రాజకీయాల పట్ల అవగాహన లేదు ఒకటి. రెండవది ఏంటి అనంటే, ఇప్పుడు అక్కడి నుంచి రాజకీయ పార్టీలు ఇక్కడికి రావద్దు అనంటే, ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ అండి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఆల్మోస్ట్ జాతీయ పార్టీలే. తెలుగుదేశం జాతీయ పార్టీ, అలాగే మిగిలినవన్నీ కూడా జాతీయ పార్టీలు అయ్యాయి. సో వీళ్ళకి ఎక్కడైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో, డెమోక్రటిక్ రాజ్యంలో, దేశంలో ఎక్కడైనా కానీ ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా, మరి అదే రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా, దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, తీర్పు నువ్వు కాదు చెప్పాలి, జనం చెప్తారు. జనానికి ఏ నాయకుడు అవసరమో జనం నిర్ణయించుకుంటారు. అది జనం మీలో మీరు అవగాహన కలిగించడం అనేటటువంటిది మీ పార్టీ పట్ల చిత్తశుద్ధిని, మీ పట్ల నమ్మకాన్ని ప్రజల్లో పెంచుకోవాల్సిన అవసరం పోయి, ఎదుటి వాళ్ళ యొక్క దీన్ని ఎత్తి చూపించటము, లేకపోతే వాళ్ళని ఎద్దేవా చేయడము, వాళ్ళని కించపరచటము అనేటటువంటిది ఇది అనైతికత కిందకి వస్తుంది. రాజకీయాల్లో నైతికతలకు విలువ లేదు అని మాట్లాడతారేమో మీరు. నైతికత లేనటువంటి రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, రాజకీయాల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఏంటి అని అంటే, ఈ ఒక్క పదం పట్టుకొని ఆంధ్ర, తెలంగాణ ఇది ఒక్కటే పట్టుకొని మనం గెలవాలి అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి మిగిలిన సబ్జెక్టు తెలియదు. వాళ్ళు అక్కడే ఆగిపోయారు. తెలంగాణ వచ్చేసి 12 సంవత్సరాలు అయింది, ఆంధ్ర వెళ్ళిపోయి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మీ స్ట్రాంగ్నెస్ ఎక్కడుంది, మీ బలం ఎక్కడుంది, మీరు నిరూపించుకోలేకపోయారా? అంటే ఇంట్లో బయట కలిసి అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు ఏమీ పీకలేరు అనే జనాలు ఇట్లా పీకి పక్కన పెట్టేసారు. అవును. అయినా కానీ తెలంగాణ అనే ఒక నానుడి పట్టుకొని వీళ్ళు లాగుతా ఉన్నారు. అంటే ఇంత లాగినా కానీ వీళ్ళకు ఏమీ లేనట్టేనా? నేను ఇందాక అదే చెప్పాను కదమ్మా, వీళ్ళకి రాజకీయ పరమైనటువంటి అవగాహన, జ్ఞానం లేదు. ఒకటి కవిత గారు మాట్లాడుతుంది, అందరూ రండి, రావచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, పోవచ్చు, సినిమాలు తీయచ్చు, పోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇన్ని మాట్లాడుతుంది ఆవిడ. ఒక రాజకీయ నాయకురాలు మాట్లాడేటటువంటి భాషణ. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈవిడితో పాటు అందరూ కలిసి మూతి పళ్ళు రాలుతాయి, మూతి పగులుతుంది. ఇవన్నీ ఒక హుందాతనాన్ని ఇస్తున్నాయా, లేకపోతే ఒక అన్ఎడ్యుకేటెడ్ అనే కంటే కూడా సంస్కారహీనమైనటువంటి భాషని మీరు పరిచయం చేస్తే మీలో ఏమాత్రం సంస్కారం ఉందనేది ప్రజలు గుర్తించరు. ఒక అమ్మగా కావాలన్నప్పుడు అమ్మ నేర్పించే భాష ఇదే. ఒక అమ్మగా మారాలి అనుకున్నప్పుడు అమ్మ మాట్లాడే సంస్కారయుతమైనటువంటి భాష ఇది, అది నేర్పేటటువంటి సంస్కారం ఇది. అంటే ఏమి నేర్పుతుంది అని అంటే, ఎదుటి వాళ్ళని దోచుకోండి అని నేర్పుతుందా, వచ్చి వ్యాపారాలు చేసుకొని వెళ్ళాలని మాట్లాడుతుంది. మరి ఈవిడ కమిషన్లు తీసుకుని అందరిలో
ఆ కమిషన్ల దీంట్లో మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఒక మహిళని నేను చాలా ఆగిపోతున్నాను. ఎందుకంటే నాకు చాలా గౌరవం ఉంది, గెలవాలి, మహిళలు రావాలి, గెలవాలి. కానీ నేనే గెలవాలని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఆవిడ ఇంకొక మమతా ఖాన్ లాగా తయారవ్వాలని అనుకుంటుందేమో. ఇది కానివ్వం. ఓకే, తెలంగాణలో ఒక వెస్ట్ బెంగాల్ చెయ్యాలనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులండి. వాళ్ళకి ఎవరు ఎప్పుడు కావాలో ఒక అవకాశాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళ ఎన్నో అభివృద్ధి పనులు తెలంగాణలోనే జరిగాయి. ఎందుకు జరిగాయి అనంటే అంత విశాల హృదయం తెలంగాణ ప్రజలది. ఆ విశాల హృదయంలో ఈ రాజకీయ నాయకులు ఉన్నారా లేదా అది వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏ రాజకీయ నాయకుడైనా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటేనే గెలుస్తాడు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా. మరి బీఎస్పీ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఇక్కడ ఉంది తెలంగాణలో, మరి దానికి లేని అభ్యంతరం వీటికి ఎందుకు వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? యూపీలో పుట్టినటువంటి పార్టీ, అది ఉండొచ్చు. ఎంఐఎం ఉండొచ్చు, మతతత్వ పార్టీ ఉండొచ్చు, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా లేకుండా జనము ఎవరు మాకు మంచి చేస్తారు అనుకుంటే వాళ్ళని గుండెల్లో, వాళ్ళ మనస్సులోకి వాళ్ళు చొచ్చితే వాళ్ళనే గెలిపిస్తారు. కాబట్టి నువ్వు గెలవాల్సింది జనాన్ని, అంతేగాని నోటు మాట కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. కొందరు ఏమంటున్నారంటే తెలుగు గడ్డపైన ఉన్న విగ్రహాలని, తెలంగాణలో ఉన్న విగ్రహాలని తీసుకొని ధ్వంసం చేసి ఆంధ్రాకి పార్సల్ చేస్తామని అంటున్నారు. అంటే తెలుగు జాతిని అవమానించడం కాదు మేడం? తెలుగు జాతిని అవమానించడం కంటే ముందు ఇంకొక విషయం చెప్తా. ఆ పార్సిల్ చేయాల్సి వచ్చినప్పుడు నీ కుటుంబం కూడా పార్సిల్ అవుతుంది ఆంధ్రాకి. నీ మూలాలు ఎక్కడున్నాయి? నీ మూలాలు ఎక్కడున్నాయి? కవితక్క నేను అడుగుతున్నా, నీ మూలాలు ఎక్కడున్నాయి? నీ పెద్దవాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? నీ పూర్వీకుల మూలాలు ఎక్కడున్నాయి? శ్రీకాకుళంలో ఉన్నాయి. ఆ శ్రీకాకుళం నుంచి లెక్క పెడితే నీ పూర్వీకుల మూలాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఫస్ట్ నిన్ను ఎక్కడికి ప్యాక్ చేయాలి? మహారాష్ట్రకా శ్రీకాకుళానికా? ఫస్ట్ జనం డిసైడ్ చేసేటట్టు నువ్వు చేసుకోకు. మాట్లాడేటప్పుడు నీ చరిత్ర నీకు తెలియదేమో, నీ చరిత్ర అందరికీ తెలుసు, నీ పూర్వీకుల చరిత్ర అందరికీ తెలుసు. వ్యవహారంలో ఉన్నప్పుడు, వ్యవస్థలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు మాట్లాడాల్సినటువంటి భాషని సరి చేసుకోవాలి. ఒక హుందాతనం అనేది ఉండాలి. విగ్రహాలు పగలగొట్టి పార్సల్ చేస్తే అంతకంటే ముందు పార్సల్ అయ్యేది నువ్వు, నీ కుటుంబం. అది మర్చిపోవద్దు. ఇట్లా మాట్లాడడం అనేది ఒక తెలంగాణ యాసను తెగలు పట్టిస్తున్నట్టు అనుకోవచ్చు. నేను ఒక విషయం మాట్లాడతాను దేవా, నువ్వు తెలంగాణ అవునా? నువ్వు విద్యార్థి ఉద్యమాల్లో కూడా నువ్వు ఉన్నావు, ఒక ఉద్యమం నుంచి నువ్వు వచ్చినావు అవునా? నువ్వు చెప్పు, తెలంగాణ భాష అంటే ఎదుటి వాళ్ళని కించపరచటమా? కాదు. ఎట్లయినా ఎక్కడైనా ఉందా ఒక సంస్కారం? చాలా. నేను నిజంగా చెప్తున్నాను, తెలంగాణ ప్రజల్లో నేను గమనించింది, నేను వచ్చి 3 decades అంటే 3 దశాబ్దాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 దశాబ్దాల్లో నిజం చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి కల్మషం ఉండదండి, కల్మషం ఉండదు. నేను ఇందాక అదే చెప్పా, వాళ్ళు నమ్మారు అని అంటే మాత్రము చాలా అద్భుతంగా నెత్తిన పెట్టుకుంటారు. అంతకుముందు ఉన్నటువంటి పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీని కూడా అత్యధికంగా సీట్లు గెలిచేది తెలంగాణలోనే గెలిచేది. అంటే వాళ్ళు ఒకళ్ళను ఓన్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ అభివృద్ధిని చూస్తారు. అండర్లైన్ దిస్ పాయింట్. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టింది రాజకీయ నిరుద్యోగులు రెచ్చగొట్టారు తప్ప జనం ఎప్పుడు మేము బాధపడుతున్నామని ఎప్పుడు చెప్పాల. కొన్ని విభేదాలు ఉన్నాయి, లేవని నేను అనడం లేదు. ఆ విభేదాలను కూర్చుని పరిష్కరించుకుంటే పోయేటటువంటి దానికి వాళ్ళ యొక్క రాజకీయ ఉద్యోగాల కోసమో రగిల్చి మేధావులు అనేటటువంటి వీళ్ళు అందరూ కలిసి ఉద్యమ పార్టీని పెట్టారు, ఉద్యమం చేశారు, సాధించారు. ఇది చాలా గొప్ప విషయం. సాధించిన తరువాత ఎవరు ఏ మాట మీద నిలబడ్డారు? ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పినటువంటి మేధావులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకే ఉద్యోగాల మీద ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అర్థమైందా? ఆ తర్వాత అంటే ప్రభుత్వాలలో వాళ్ళకి పొజిషన్ వస్తే వాళ్ళు నోరు మూసేసుకుంటారు. మీరు చూడండి, ఇదే మేధావులకి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి దాంట్లో పోస్ట్ ఉంటుంది. టీఆర్ఎస్ వచ్చిన పోస్ట్ ఉంటుంది, బీఆర్ఎస్ వచ్చిన పోస్ట్ ఉంటుంది, కాంగ్రెస్ వచ్చిన పోస్టులు ఉంటాయి. పోస్టులు లేవనుకోండి, పోస్టులు లేకుండా వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టమని చెప్పండి, ఇక నోటుకు ఇష్టం వచ్చినట్టు వాగేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు వాడుకుంటున్నది ఏంటి? ఉద్యమాన్ని కానీ ప్రజాభిప్రాయాల కింద రుద్ది వాళ్ళు ఏదో ఒక పోస్ట్లో కూర్చుండడానికి జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళు లాభపడుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. గుర్తించలేదు అని నేను అనను. తెలంగాణ ప్రజలు ఎంత విశాల హృదయలో, సహృదయలో అంతే మేధావులు కూడా, మర్చిపోవద్దండి. ఇక్కడ వాళ్ళు నమ్ముతారు, ఖచ్చితంగా ఒక అవకాశం మనకిస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే,
వాళ్ళు నిన్నెందుకు దించుతారు? నిన్ను దించారంటే అర్థం ఏంటి? నిన్ను దించారంటే అర్థం ఏంటి? వాళ్ళని నువ్వు పట్టించుకోవటం, వాళ్ళని నువ్వు విస్మరించావని అర్థం. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు, నువ్వు ఏం విస్మరించావో అది మాట్లాడు. అంతేగాని ఇంకా కూర్చొని ఇది తెలంగాణ అది ఆంధ్ర అని మాట్లాడుతుంటే నవ్వొస్తుందండి. ఇంకా నువ్వు మర్చిపోలేదా? నువ్వు ఇంకా ఆంధ్రలను మర్చిపోలేదు అని అంటే నీ తెలంగాణ గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడానికి చాలా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడానికి చాలా ఉంది. ఇదే కల్వకుంట్ల కవిత, ఈ కల్వకుంట్ల కవిత గారు ఎంత స్వార్థపరురాలంటే ఆవిడ ముందు ఇంటి పేరు తీసి మాట్లాడమని చెప్పండి. అత్తగారింటి పేరు భర్త ఇంటి పేరు పెట్టుకొని మాట్లాడమని చెప్పండి. అక్కడ ఆవిడ తెలంగాణకి గౌరవం ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే తెలంగాణ గౌరవం ఏంటండి? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆడపిల్ల గౌరవం ఏంటి? అత్తగారి ఇంటి పేరు పెట్టుకుంటుంది. అది సంప్రదాయం. ముందు ఆ సంప్రదాయం పాటించి మిగిలిన సంప్రదాయాల గురించి మాట్లాడమని చెప్పండి. అలాగే ఈవిడ మూలాలు, ఈవిడ తాతల మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీకాకుళం నుంచి వచ్చినాయి. ముందు అది గుర్తుపెట్టుకొని ఆ మూలాలను గుర్తుపెట్టుకొని విగ్రహాలను పగలగొడతా పార్సల్ చేస్తా అని మాట్లాడమని చెప్పండి. అంతేగాని నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజున కేసీఆర్ గారు మాట్లాడారు అని అంటే అప్పుడున్నటువంటి స్థితిలో నమ్మారు మిమ్మల్ని. మీరు ఏ భాష మాట్లాడినా అప్పుడు నమ్మారు. అదే భాషని కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్తే కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడ కూర్చున్నారు అనేటటువంటిది, వాళ్ళ నాన్న ఎక్కడ కూర్చున్నాడు ఈవిడ కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. ఈవిడ రాజకీయాల్లోకి వచ్చింది ఏంటి? కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లని చీల్చడానికి, బీఆర్ఎస్ వైపు పోకుండా చేయడానికి ఈవిడ కూర్చోబెట్టబడినటువంటి ఒక పదార్థం. ఈ పదార్థం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ కేసీఆర్ తర్వాత నేనే అని పేరు తెచ్చుకోవాలి అనుకుంటే కేసీఆర్ గారు మేధావి. ఆయనకు తెలుసు ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడేం చేయాలని. హీ నోస్ దట్. మీరందరూ వచ్చి చేరిన తర్వాత ఆయన ఐడెంటిటీ కోల్పోయాడు. ఆయన స్వతంత్రంగా ఉద్యమం చేసేటప్పుడు ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగి ఒక రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. మీ దరిద్రం అంతా చేరిన తర్వాతనే కదా బలైపోయాడు ఆయన. బలైపోయి ఇవాళ తెలంగాణ ఆశయాలు ఏమున్నాయో అవన్నీ కాలు రాసి పడేసి మీరు మొత్తం పంచుకొని కేకుని కట్ చేసుకొని తిన్నట్టు తెలంగాణ ప్రాంతాల వారీగా వసూళ్ళు మీరు కట్ చేసుకొని తిని ఢిల్లీ వరకు నాశనం చేసి బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ పేరుని నాశనం చేసి ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడతారండి? నాకు అర్థం కాకడుగుతాను. ఇంకొకసారి ఎందుకనంటే నేను నిజం చెప్తున్నానండి, ఏ మహిళనైనా ఫస్ట్ నేను గౌరవించాలి కూడా. కానీ హద్దులు దాటి మాట్లాడితే అదే తరీకాలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు రాజకీయం చేయండి, ఖచ్చితంగా చేయండి, మేమందరం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వీఆర్ నాట్ పొలిటీషియన్స్, యు ఆర్ ద పొలిటీషియన్. కాబట్టి మాట్లాడేటప్పుడు తెలివిగా మాట్లాడాను అనుకుంటుంది. ఆ తెలివిగల ఆవిడకి నేను కరెక్ట్ సమాధానం చెప్తా. ఆ ప్రజల్లో ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, ప్రజలందరూ కలిసే ఉన్నారు. కానీ ఆంధ్ర నాయకులు అంటే రాజకీయ నాయకులు కొట్టుకొస్తున్నారని ఈవిడే చెప్పింది. రాజకీయంగా కొట్టుకొస్తున్నామేమో, మాలో ఐక్యత లేదు, ప్రజల్లో ఐక్యత ఉందని ఒప్పుకుంది కదా. మరి ఇదే ఆంధ్ర వాళ్ళ గురించి, ఇదే ఆంధ్ర వాళ్ళు ఇది ఒకప్పుడు సమైక్య ఆంధ్రాలో ఉన్నటువంటి విగ్రహాలు పగలగొడతానంది. ఎవరెవరు ఉన్నారండి ట్యాంక్ బండ్ మీద? నన్నయ్య, తిక్కన, ఎర్రన, అన్నమాచార్య, త్యాగరాయ ఎవరు ఎక్కడాడండి? తమిళనాడు త్యాగరాజుకి నీకు అభ్యంతరం లేదు. అన్నమయ్యది విగ్రహం పగలగొట్టి పార్సల్ చేస్తావు. అసలు అన్నమయ్యకి తెలంగాణకి సంబంధం ఏంటండి? అన్నమయ్య తెలంగాణ ప్రజలకు ఏమన్నా ద్రోహం చేశాడా? ఎందుకు విగ్రహాలను పగలగొడతానని ఒక తెలుగు పదానికి ఒక జన్మదినం అని చెప్పేసి ఒక కవి రాశాడు. అన్నమయ్య ఎందుకు పుట్టాడు అనడానికి. ఒక వెంకటేశ్వరుడు కరవాలము ఆ విధంగా నాలుకలాగా జనాల మీద శక్తిని ప్రజ్వలింపజేసింది. ఇలాంటి నన్నయ్య, తిక్కన ఎలా తెలుగులో మహాభారతం రాశారండి. వాళ్ళని పగలగొట్టి నువ్వు పార్సల్ చేస్తానంటున్నావు అంటే నీ జ్ఞానం ఏ పాటిది? నువ్వు ఎంత అజ్ఞానివి. ఏ భాషలో రాస్తావు నువ్వు ఇప్పుడు మహాభారతాన్ని? వాళ్ళు రాస్తేనే, తెలుగులో రాస్తేనే మనకి చాలామంది చదువుకోవడానికి ఈరోజు మహాభారతం అర్థమైంది. అంతకుముందు సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగు భాషలోకి అనువదించారు. ఇప్పుడు ప్రాంతాల వారీగా మాండలికాలు వేరు ఉంటాయేమో కానీ భాష మాత్రం ఒకటే కదా. అన్నమాచారి ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు? మొల్లా విగ్రహం ఉంటుంది, ఆమె రామాయణాన్ని తెలుగులో రచించినటువంటి అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తిని పగలగొట్టి పార్సల్ చేస్తావా నువ్వు? నువ్వేం ఆడదానివి? నువ్వు ఒక మహిళగా ఏం మాట్లాడుతున్నావు అనేటటువంటి ఒడలు మరిచి మాట్లాడద్దండి. ఇంకొక విషయం ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన నువ్వు అమ్మగా వస్తాను అని అన్నప్పుడు అమ్మ ఎంత హుందాగా ఉండాలో, ఎంత గుంభనంగా ఉండాలో, ఎంత ధైర్యాన్ని నూరిపోయాలో, ఎంత అస్తిత్వాన్ని నిలుపుకోవాలో ఆ స్థితిలో ఉండు. ఆకారం మార్చుకున్నంత మాత్రాన అమ్మలవ్వరు. ఆహార్యం మారాలి. అవహేళన
ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లేదంటే నువ్వు మాట్లాడితే చరిత్రలు తీయడానికి ఇక్కడ ఉన్నారు. ఇంకొక విషయం, ఇందాక నేను మాట్లాడుతున్నటువంటి విషయం, ఇలా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పగలగొట్టి నువ్వు పంపుతానని వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకుల గురించి, కవుల గురించి, కళాకారుల గురించి నువ్వు ఇంత నీచంగా మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఆ జ్ఞానం నీకు లేదా? మనోభావాలు దెబ్బతిన్న తర్వాత వీళ్ళు నిన్నే విధంగా అర్థం చేసుకుంటారనేటటువంటి జ్ఞానం లేదా? తెలంగాణ మొత్తం నిన్ను గెలిపిస్తారని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంటి? తెలంగాణని ఇంకొక వెస్ట్ బెంగాల్ చేసి ఇక్కడ వేరే వాళ్ళందరికీ కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ హిందువులు కనుక ఎలా అయ్యారో ఇక్కడ ఆంధ్ర వాళ్ళన లేకపోతే తెలంగాణ జనాలను బయటికి పంపించేసి మీరు ఎవరికి డోర్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? దేశద్రోహులుగా. విన్నారు కదా, అంటే రాజకీయ నాయకులు ఎలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది అందరికి కూడా. సో ప్రజలు కూడా ఏది కూడా అనవసరంగా నమ్మరు, వాళ్ళకు అవసరమైంది తీసుకుంటారు, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అలా నిలబెడతారు అనేది కూడా శుభ్రంగా మీకు అర్థమై ఉండొచ్చు. థ్యాంక్ యూ.